మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గణేశాయన్మ శ్రీరామ పరబ్రహ్మణేన శ్రీ విశ్వాసనామ సంవత్సరానికి గాను గ్రహాల అనుకూలత ప్రతికూలత వృశ్చిక రాశి వారి మీద ఎలా ఉంది తెలుసుకుందాం. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, ఈ 9 పాదాలు కలిపి వృశ్చిక రాశి కిందికి వస్తాయి. వృశ్చిక రాశికి సప్తమంలో గురుబలం ఉన్నా కూడా శని ప్రతికూల పరిస్థితుల వలన కొంత ఇబ్బందులు, ఉద్యోగ భంగాలు కలిగే అవకాశం ఉంది. వీరికి ఆదాయం 2, వ్యయము 14, రాజపూజిత 5, అవమానం 3. అత్యధికమైన ఖర్చులు, గృహ పరిస్థితి వలన కుటుంబ పరంగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగ రంగంలో చాలా సహనం పాటించాలి, లేకుంటే ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉంది. ఈ రాశి వారికి విద్యార్థులు అత్యంత కష్టపడితే గాని సామాన్య ఫలితాన్ని పొందలేరు. వ్యాపారం, వ్యవసాయం, కార్మిక రంగాల్లో ఉన్న వాళ్ళు అధిక శ్రమం చేయాలి. కొంత స్వయం కృషితోని, మాట అనుకూలతతోని విజయాలు సాధించే అవకాశం ఉంది. వీరు ముందు మాటలు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్తే గాని వీళ్ళు ఇబ్బందుల నుంచి బయటపడలేరు. చిన్ని మాటలు కూడా పెద్ద యుద్ధానికి దారితీసే అవకాశాలు వృశ్చిక రాశి వారికి కనబడుతున్నాయి. ఆరోగ్యం చాలా మందగిస్తుంది. ఆర్థోపెడిక్ ప్రాబ్లం వల్ల నడవలేని స్థితి కూడా ఏర్పడే స్థితి ఉంటుంది. ఏ వయసు వారికైనా కూడా ఈ వృశ్చిక రాశిలో ఈ సంవత్సరము విపరీతమైన కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు గురి అవకాశం ఉంది. కుజుని యొక్క ప్రతికూలత కూడా వీరి రాశిపై ఎక్కువగా కనపడుతుంది ఈ సంవత్సరం. కావున ఈ వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం వాళ్ళు గురుబలానికి గురు జపం చేయించుకోవడము, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కుజునికి, కుమారస్వామికి సంబంధించిన పూజలు చేయించుకోవడం వల్ల ప్రతికూల పరిస్థితులను కొంత ఎదుర్కొని సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మొత్తానికి ఈ రాశి వారందరూ కూడా దుర్గా సప్తశతి పారాయణం కానీ, దత్తస్తవాన్ని కానీ పఠించడం వలన గురుబలం ప్రస్ఫుటంగా పెరిగి అనారోగ్యమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడతారు. ఈ రాశి వారు చాలా సామాన్యంగా ప్రవర్తించే, సౌమ్యంగా ప్రవర్తించే కాలం అని చెప్పుకోవాలి. కొంచెము ఉగ్రానికి, ఆవేశానికి గురి అయిన వ్యవస్థ మొత్తం తలక్రిందులుగా ఉంటుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు అందరితోని చాలా తక్కువగా మాట్లాడితే మంచిది. వృశ్చిక రాశి వారికి మనోవ్యాఖ్యులత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆత్మీయులు, ఆత్మబంధువులకు వియోగం ఏర్పడే అవకాశం ఉంది. ఈ సంవత్సరము గురువు మే 14 నుండి పాపి కావున శని, రాహుకేతువులు సామాన్య ఫలితాలు ఇస్తున్నారు. ఉద్యోగ భంగాలు ఎక్కువ కలిగే అవకాశం ఉంది. తదంతరం ఉద్యోగాలకు మార్పులకై ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నించకూడదు. అనేకమైన ఆర్థిక ఇబ్బందులకు లోనవుతారు. మరియు ఎలక్ట్రానిక్ వస్తువులు గాని, భూమి జాగాలు గాని కొనేటప్పుడు తగు జాగ్రత్త అవసరము. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఇస్తుందని, వ్యవసాయదారు అత్యధికంగా శ్రమిస్తే గాని ఫలితాన్ని ఇవ్వలేరు. కాబట్టి వృశ్చిక రాశి వారు అన్ని రంగాల వారికి దాదాపుగా సంవత్సర కాలం అంతా ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి వీరు అత్యంతంగా జాగ్రత్త అవసరము. స్వయం కృషితోని, అధిక శ్రమతోని మాత్రమే మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. జై శ్రీరామ్.